జై శ్రీరామ్ ప్రతి ఒక్కరికి. అదే నేను ఒకటే పెద్ద ముచ్చట ఏం లేదు, చిన్న ముచ్చట చెప్దాం అనుకుంటున్నా. ఈ మతం మారడం, ఈ గొర్రె మతం, గొర్రె మతమే గొర్రె నోబుతులు. ఈ గొర్రెలకు ఎందుకు మారుతారు అనేది నాకు అర్థమైతలేదు. ఒక మనిషిలో నాకు తెలిసింది నేను చెప్తా, ఒక మనిషిలో ఏదన్నా సమ్ విటమిన్ ఏదన్నా లోపం ఉంటే వాళ్ళు హిజరాలుగా మారుతారు. అంటే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడతలేను, బికాస్ వాళ్ళు ఒక సమయంలో రాముడు వనవాసం పోయేటప్పుడు వీళ్ళు నాతోని పురుషులు స్త్రీలు వాళ్ళు రావద్దని చెప్పి అన్నాడు రాముడు చెప్తే, వీళ్ళు హిజరాలు వీళ్ళు అక్కడ దాకా పోయిరంట, వనవాసం వరకు వెళ్ళి వచ్చారంట. అంటే వాళ్ళంత గొప్ప. అయితే శ్రీరాముల వారు వాళ్ళకి ఒక వరం ఇచ్చిండంట, మీ ఆశీర్వాదం చాలా మంచిది గొప్పది అని చెప్పేసి. అందుకే వాళ్ళని ఇప్పుడు నాకు తెలిసిందైతే నేను అట్లా చెప్తా. సరే, ఇప్పుడు మొత్తం రామాయణం, మహాభారతం, విష్ణు పురాణం, శివపురాణం ఇవన్నీ చదివిన వాళ్ళు ఏమంటారు చెప్పాలా? నా గురువు చెప్తాడు, నేను చెప్పా. सनातन को टारगेट करना है। ना। विज्ञान के नाम पर आप जैसे लोग केवल सनातन को टारगेट करेंगे। जैसे कि मैं हिंदू धर्म से हूँ, आप, मुझे नहीं लग रहा कि आप हिंदू हो, मिक्स ब्रीड है। ठीक है, मिक्स ब्रीड लग रही है, ओरिजिनल नहीं है, डीएनए कुछ गड़बड़ है। ठीक है। ना तुम गणेश जी को जान रहे हो, ना शंकर जी को पहचान रहे हो, तो मिक्स थोड़ा लग रहा है सिस्टम। ओरिजिनल पीस नहीं हो तुम। अपने पिता का भी अच्छे से पता लगाना कि कोई गड़बड़ तो नहीं हुआ बीच में सिस्टम। అర్థమైందా ఏమన్నాడు? నీ అయ్యని అడిగాడు, నువ్వు హిందూ అని నువ్వు చెప్తానో బరాబరే, కానీ నీ అయ్యని అడుగు బరాబర్, మీ అయ్యా అనే హిందువేనా లేకపోతే ఇంకేమన్నా ఎంతమంది అయ్యాలు ఉన్నారు అని చెప్పేసి అన్నాను అన్నమాట. ఇన్స్టాంట్ రియాక్షన్ అన్నమాట. అంటే ఇక్కడ ముచ్చట ఏంటంటే, నీకు ఒక్కయి ఉంటే నీకు ఇన్ని క్వశ్చన్లు ఏం రావు, 45 ఉంటేనే నీకు ఇటువంటి క్వశ్చన్లు వస్తాయి అన్నట్టు. మహానుభావుల మాటలు అట్లా ఉంటాయి. సరే, ఇప్పుడు ఒక మంచి ముచ్చట చెప్తావు. సనాతన ధర్మం అనేది ఒక కన్ఫ్యూజన్. ఎట్లా చెప్పనా, సనాతన ధర్మం అనేది అర్థం కాదు అంత ఈజీగా. ఏంటంటే ఒక 2-3 చెప్తా నాకు తెలిసినవి. ఒకటి, తులసి మొక్కనిచ్చిన దేవుడు పక్క పండే గంజాయి మొక్కని కూడా ఇచ్చాడు. నువ్వు దేన్ని ఎంచుకుంటావు అనేది నీ మీద ఆధారపడి ఉన్నది. అర్థమైందా? తులసి మొక్కని ఎంచుకుంటావా, గంజాయి మొక్కని ఎంచుకుంటావా, దట్ ఈస్ చాయిస్ ఇస్ యువర్స్, రైట్? ఇంగ్లీష్ వచ్చింది అలా. ఇప్పుడు రెండోది, చిన్న పావునైనా పెద్ద కర్ర బట్టి కొట్టాలని చెప్పిన ఆనాడు అప్పటి పెద్ద మనుషులు, అదే పెద్ద మనుషులు ఇంకో మాట కూడా చెప్పారు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు. పాయింట్ అర్థం చేసుకుంటారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అని చెప్పిన పెద్ద మనుషులే చిన్న పావునైనా పెద్ద కర్ర బట్టి కొట్టాలని అన్నారు. ఇవి అర్థం చేసుకున్నారంటే సనాతన ధర్మం ఈజీగా అర్థమవుతుంది. అయినా కూడా అర్థం కాదనుకో, నాకు తెలిసింది నేను చెప్పినా క్లారిటీగా, రైట్? సరిపోతుంది అనుకుంటాను.